హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా నవరాత్రి లుక్స్ అందరూ చూసే ఉంటారు కదా. సో దాని వెనక అయితే నేను చాలా వర్క్ చేశాను అనమాట. సో నేను ఎలా రెడీ అయ్యాను, ఫొటోస్ ఎలా దిగాను అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఫస్ట్ లుక్ వచ్చేసి వైట్ కలర్ శారీ అనమాట, శైలపుత్రి అమ్మవారు. దానికోసం వైట్ కలర్ శారీ అనమాట. వైట్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను. అండ్ వైట్ కలర్ బ్యాంగిల్స్ అండ్ లాంగ్ హారం, వైట్ జుమ్కాస్ అయితే యాడ్ చేశాను. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇలా సైడ్కి ముడిలాగా పెట్టుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కేరళ స్టైల్ టైప్ అయితే కట్టుకున్నాను అనమాట. సో ఇంతటితో నా ఫస్ట్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లుక్ వచ్చేసి రెడ్ కలర్ శారీ విత్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. సో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, రెడ్ బ్యాంగిల్స్ ఇలా పేరప్ చేశాను. లాంగ్ హారం, హెవీ నెక్లెస్, హెయిర్ అయితే మొత్తం ఇలా లీవ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సెకండ్ లుక్ అనమాట. అండ్ థర్డ్ లుక్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అనమాట. ఇదైతే నేను కొంచెం ధోతి టైప్ అయితే కట్టుకున్నాను శారీ. అండ్ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్, బ్లూ కలర్ బ్యాంగిల్స్తో ఇలా పేరప్ చేశాను. సో నాకు రెడీ అవ్వడానికైతే కొంచెం చాలా టైం పట్టింది. అంటే శారీ కట్టుకోవడానికి చాలా టైం పట్టింది అనమాట. అంటే ఏ శారీ ఎలా కట్టుకోవాలి, ఏ స్టైల్లో కట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, అండ్ దానికి తగ్గట్టు బ్యాంగిల్స్, దానికి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్, దానికి మ్యాచ్ అయ్యే హారం, నెక్లెస్ ఇవన్నీ పెట్టుకోవాలంటే కొంచెం టైం పట్టింది. అందుకని నాకు ఈ షూట్ అయితే నేను ఒక 3 days అయితే చేశానన్నమాట. ఇలా రెడీ అయ్యి ఇలా ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ నాకు ఫొటోస్ తీయడానికి కూడా ఎవరు అవైలబుల్గా లేరనమాట. నేను ఒక్కదాన్నే స్టాండ్ పెట్టుకొని ట్రైపాడ్ పెట్టుకొని నేను ఒక్కదాన్నే రెడీ అవ్వుకుంటూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో దీని వెనుక నా కష్టం అయితే చాలా ఉందన్నమాట. అండ్ నేను ఒక్కొక్క వీడియోని షార్ట్ రూపంలో అన్నీ అప్లోడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి లాంగ్ వీడియో తీసుకున్నాను అనమాట, ఎలా రెడీ అయ్యాను అనేది. ఈ బ్లూ కలర్ శారీకి నేను సైడ్కి వేసుకున్నాను హెయిర్ ఇలాగా. అండ్ పైన కొంచెం అలా డిజైన్ చేశాను. సో ఇది వచ్చేసి థర్డ్ అనమాట, థర్డ్ కలరు. సో ఈ లుక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ చేయక. అండ్ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, బట్ పోస్ట్పోన్ అవుతూ వచ్చిందనమాట ఎడిటింగ్ వల్ల. అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ లుక్ అనమాట. ఫోర్త్ లుక్ వచ్చేసి ఎల్లో కలర్కి అయితే నేను నార్మల్గానే శారీ కట్టుకున్నాను. దానికి ఎల్లో కలర్ శారీ కాబట్టి ఎల్లో కలర్ మెల్లోగా అయితే నేను ఇలా చైన్స్ ఇలా వేసుకున్నాను అనమాట. అండ్ ఎల్లో బ్యాంగిల్స్ పేరప్ చేశాను అండ్ ఎల్లో ఇయర్ రింగ్స్ ఇలా పేరప్ చేశాను. దీనికైతే హెయిర్ స్టైల్ నార్మల్గానే వేసుకున్నాను అనమాట. సో ఎల్లో కలర్ శారీతో నేనైతే ఇలా రెడీ అయిపోయాను. సో ఈ లుక్ ఎలా అనిపించింది మీకు అనేది మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నా లుక్స్ అన్నిట్లో మీకు ఏ లుక్ నచ్చిందో అనేది కామెంట్ చేయండి. అండ్ ఫిఫ్త్ లుక్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పాలి. గ్రీన్ కలర్ కంచిపట్టు శారీ అనమాట. దానికి హెవీ నెక్లెస్ పేరప్ చేశాను అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి నేను బెంగాలీ స్టైల్లో కట్టుకున్నాను శారీ. దీనికి కూడా నాకు చాలా టైమే తీసుకున్నాను కట్టుకోవడానికి. అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్, హెవీ నెక్లెస్ అండ్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ మ్యాచప్ చేశాను. అండ్ హెయిర్ స్టైల్ అయితే ఇలా మొత్తం లీవ్ చేశాను అనమాట. దీనికైతే నేను ముక్కు పుడక పెట్టుకున్నాను. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నా ఫేస్ ఇలా పెట్టుకుంటే. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో అనమాట. ఇది వచ్చేసి ఫిఫ్త్ లుక్.
సిక్స్త్ లుక్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఈ శారీ అయితే నేను సింపుల్గా అనమాట, సింపుల్ మొత్తం ప్లెయిన్ గ్రే కలర్ అండ్ గ్రే కలర్ ఇయర్ రింగ్స్, గ్రే కలర్ మొత్తం చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ మొత్తం గ్రే కలర్తో ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. హెయిర్ స్టైల్ కూడా ఇలా మొత్తం లీవ్ చేశానమాట. సో ఈ లుక్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ సెవెంత్ లుక్ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీని నేను ఇలా బెంగాలీ స్టైల్లో కట్టుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి పైన ముడి వేసుకున్నాను, కొప్పులాగా పెట్టుకొని దాని చుట్టూ ఫ్లవర్స్ పెట్టాను. అండ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే ఇలా పేరప్ చేశాను. దీనికైతే పాపిటిలో బొట్టు చాలా హైలైట్ అనిపించింది నాకు. అండ్ కొప్పు కూడా చాలా హైలైట్ అయింది. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్ ఆల్సో. సో ఈ లుక్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఎయిత్ లుక్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట. సో ఇదైతే నేను ఇలా కట్టుకున్నాను అనమాట శారీ అయితే. అండ్ మెడలో నేను కొంచెం హారం ఏమీ పెట్టుకోలేదు, నెక్లెస్ ఒకటి పేరప్ చేశాను. అండ్ హెయిర్ స్టైల్ అయితే మామూలుగా లీవ్ చేసుకున్నాను అనమాట. అండ్ నైన్త్ లుక్ వచ్చేసి పింక్ కలర్ శారీ అనమాట. పింక్ కలర్ శారీని ఇలా వన్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను. హెయిర్ స్టైల్ వచ్చేసి మామూలుగా నార్మల్గానే లీవ్ చేసుకున్నాను. అండ్ పింక్ కలర్ ఇయర్ రింగ్స్తో మ్యాచ్ చేశాను. బ్యాంగిల్స్ అండ్ పింక్ కలర్ ఒకటి చైన్తో ఇలా పేరప్ చేశాను. సో ఇది కూడా చాలా నచ్చింది. అండ్ 10th లుక్ వచ్చేసి మనకి, నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ లాగా కొంచెం అలా లైట్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ లుక్ కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ లుక్కి. సో ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.